హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తెలంగాణ అసెంబ్లీ పెద్ద ఎత్తున దద్దరిల్లిపోతుంది. ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఒక్కటైపోయి తెలంగాణకు సంబంధించినటువంటి కృష్ణా జలాల్ని ఆంధ్రప్రదేశ్ దోచుకొచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి దోచుకు తెచ్చేసుకుంటున్నారు అన్నటువంటిదే. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు చేస్తూ వచ్చినటువంటి ఆరోపణ. అలాగా జగన్మోహన్ రెడ్డికి ప్రయోజనం చేకూరుస్తున్నది మీరే అంటూ మరొక వైపున టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనేమో అసలు ఆంధ్రప్రదేశ్ హక్కులని కాలరాసి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్కి మొత్తాన్ని అప్పజెప్పేశారు. ఒకవైపున ఇక్కడ అదే జగన్ సోదరి షర్మిల విమర్శలు చేస్తూ ఊరువాడా తిరుగుతుంటే పీసీసీ చీఫ్ హోదాలో అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏమో అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటున్నారు. అసలు ఈ జలాలకు సంబంధించిన వివాదం మీద చర్చ చూస్తుంటే 2014 ముందున్నటువంటి పరిణామాలు ఏదైతే విభజన సందర్భంలో జరిగినటువంటి పెద్ద ఎత్తున ఆర్గ్యుమెంట్స్, ఆంధ్ర దోచుకుపోతోంది అంటూ చేసినటువంటి ఆర్గ్యుమెంట్సే ఇప్పుడు అక్కడ మళ్ళీ నడుస్తున్నాయి. బట్ వాస్తవం ఏంటి, నిజంగా ఎవరిని దోచుకుంటున్నారు, ఎవరికి ఏ హక్కు ఉంది, ఈ అంశాల మీద చర్చించేటటువంటి వాళ్ళు కరువయ్యారు. ఆనాడు మాట్లాడిన ఆంధ్ర నేతలు ఇప్పుడు నోరు మెదపకుండా కూర్చుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ఎం శ్యాంప్రసాద్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీరశంకర్ రాజకీయ విశ్లేషకులతో పాటు పురుషోత్తం రెడ్డి రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శ్యాంప్రసాద్ గారు, అసలు ఏం జరుగుతూ ఉంది? నిజంగా తెలంగాణ ప్రయోజనాలు భంగపరిచి ఆంధ్ర నీళ్లు తెచ్చుకోవడం నిజమా? జస్ట్ టీఆర్ఎస్ని లేదా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కి చెక్ పెట్టేందుకోసం అసెంబ్లీ వేదికగా అట్లాంటి ఆరోపణలు చేస్తున్నారా? సాయి గారు, గుడ్ ఈవినింగ్. నేను ఆనెస్ట్గా నన్ను అడిగితే ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడైనా లేకపోతే ఇప్పుడు కానీ ఎవరైనా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేయరు. బట్ ఒకటి ఇక్కడ అసెంబ్లీలో ఏం జరిగిందంటే వెరీ క్లియర్గా బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ బేసిస్ మీద అయితే మన తెలంగాణ కోసం కొట్లాడామన్నారో ఆ బేసిస్ ప్రకారం మీరు పని చేయలేదు, అవసరమైనంత పోరాటం చేయలేదు, నీటి మీద ఇంకా తెలంగాణకి బెటర్ హక్కులు వచ్చి ఉండాలి, దానికి మీరు చేయాల్సింది చేయలేదు అనే పాయింట్ని బయటికి తీసుకురొచ్చే క్రమంలో జరిగిందే కానీ నేను అనుకోవట్లేదు. సెకండ్, ఇంకొకటి వచ్చి వెరీ సింపుల్గా ఇవాళ జరిగిన చర్చ అంతా కూడా దేని మీద జరుగుతుంది, 811 టీఎంసీ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఉన్న కోటాలో తెలంగాణ ఎంత పంచుకోవాలి, ఆంధ్ర ఎంత పంచుకోవాలి అనేది ఆ క్రైటీరియా ఇవాళ కనుక మారిస్తే ఇది బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చినట్టు. ఆవేళ ఉన్న లోయర్ రైపేరియన్ స్టేట్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, ఇవాళ అయితే ఆంధ్రప్రదేశ్. ఆ క్రైటీరియా వాళ్ళు మారిస్తే 700 చిల్లర టీఎంసీ వస్తున్నటువంటి కర్ణాటక, 500 చిల్లర టీఎంసీ వస్తున్నటువంటి మహారాష్ట్ర కూడా మరేం మా సంగతి అసలు మొత్తం ఫార్ములా మార్చండి అంటారు. అప్పుడు ఏం చేస్తాం? అది సేమ్ ఫార్ములా కదా, అంతే కదా. మనం ఎందుకు చేస్తున్నాము ఈ రెండు రాష్ట్రాల మధ్య? మన ఇద్దరు కలిపి 811 ఉంది, దీన్ని న్యాయబద్ధంగా పంచుకుందాం. ఇది కాకుండా వాళ్ళు రేస్ చేసిన మెయిన్ పాయింట్ ఏంటంటే అవుట్ ఆఫ్ ద రివర్ బేసిన్ కి వాటర్ తీసుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది, అది మాత్రం ఉల్లంఘన. నిజంగా తీసుకెళ్తుంది ఆంధ్ర అట్లా నీళ్లు? ఎగ్జాక్ట్లీ. లెట్ us come. ఓకే, సో విదిన్ ద రివర్ బేసిన్ మనం ఇద్దరము అన్నదమ్ములాగా 811 పంచుకుందాము అంటే అది కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ వస్తున్న సందేశం ఏంటంటే ఈ మొత్తం చర్చలో ఓకే, రాజకీయం కోసము ఒక పాయింట్ బయటకు తేవడం కోసం కూడా రెండు పక్కల జరగవచ్చు, కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహృద్భావ వాతావరణం లేదు. ఎవరూ కూడా దానికి కావలసినటువంటి మెచ్యూరిటీతో స్టేట్స్మెన్ లైక్ స్టాండ్ తీసుకోలేదు. మధ్యలో ఉండాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటుందో, లేకపోతే దీన్ని ఇట్లనే ఎగదోస్తూ వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసం వాళ్ళు చేస్తారో అది మాత్రం వేచి చూడాల్సి ఉంది. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శ్రీశైలం దగ్గరికి నీళ్ళు వస్తాయి. ఫస్ట్ తెలంగాణ నుంచి వచ్చే నీళ్లు మొదట శ్రీశైలం నుంచి, ఆ తర్వాత నాగార్జున సాగర్కి రావాలి, ఆ తర్వాత కృష్ణా డెల్టాకి రావాలి. శ్రీశైలం ఎగువన ఎక్కడి నుంచి నీళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది? శ్రీశైలం ఎగువన తెలంగాణనే కదా ఉంది. అవును, అంటే అట్లా శ్రీశైలం రిజర్వాయర్ తర్వాత నుంచే అంతకు ముందు ఉన్న ఒక అగ్రిమెంట్ ఉంది. ఈ
ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఒక 740 లెవెల్ నుంచి ఆ లెవెల్లోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వర్కౌట్ కావాలి అని దాన్ని చేంజ్ చేశారు. ఫ్లో రేట్ పెంచారు, అమౌంట్ కాదు, నెంబర్ ఆఫ్ టీఎంసీస్ కాదు, ఎంత ఫ్లో రేట్ క్యూసెక్స్ ఎన్ని తీసుకోగలుగుతారు అనేది చేంజ్ చేయడం వల్ల వాళ్ళు ఫటాఫటా వాటర్ గుంజేయగలుగుతున్నారు అనేది ఇప్పుడున్న ఆరోపణ. దాన్ని తేల్చాల్సిన అవసరం నిజాలు తెలియదు. కానీ అక్కడ అసలు పాయింట్ ఉంది కదా, 830 అడుగుల దగ్గర ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు 850 అడుగులు నింపితే గానీ పోతిరెడ్డిపాడుకి రాదు. అంటే ఆ శ్రీశైలం అంతా నిండితే మాత్రమే పోతిరెడ్డిపాడుకి వస్తుంది, కానీ ఈ కింద తీసుకోవడానికి అవకాశం లేదు కదా. అది చెక్ చేయాలండి, నేనైతే ఆనెస్ట్లీ ఇంకా చెక్ చేయలేదు, అది నేను చెక్ చేయాలి. రైట్. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఆంధ్రాలో మీ పార్టీకే సంబంధించిన పిసిసి చీఫ్ ఏమో ఆంధ్ర ప్రయోజనాలన్నీ కేసీఆర్కి తాకట్టు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రాకి ఒక్క చుక్క నీరు తేలేదని ఆవిడ రోడ్డు మీద విమర్శలు చేస్తుంది. మీరేమో అక్కడ కాంగ్రెస్ పార్టీనేమో ఆంధ్ర నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ పెట్టి మరి నీళ్ళు ఇచ్చేస్తున్నాడని మీరు అంటారు. ఏ కాంగ్రెస్ నమ్మాలి, ఆంధ్ర కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్? నేను కాంగ్రెస్ వాదినండి. నాకు ఆంధ్ర కాంగ్రెస్ అయినా తెలంగాణ కాంగ్రెస్ అయినా, ఆంధ్ర తెలంగాణ ఏం పాకిస్తాను చైనాలు కాదు, ఎంత భారతదేశంలో ఉన్నాం. వీ నీడ్ టు హ్యావ్ ఏ లార్జ్ హార్ట్ స్టేట్స్మెన్షిప్, సీ అండ్ ఫైండ్ అవుట్ వే. అది కనుక్కోకుండా నీళ్లు దోచుకుంటున్నారా ఆంధ్ర వాళ్ళు లేదా? నేను అటువంటి పదజాలం వాడనండి. పోనీ ఆంధ్ర నీళ్లు నిబంధనలకు విరుద్ధంగా తీసుకుంటోందా లేదా? వెళ్తుంది అనేది వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. అది పులివెందుల్లో జగన్ ఇంటికి ఏమన్నా వెళ్తుందా, లేకపోతే కనుక రాష్ట్రానికే వెళ్తుందా? కదా, రాష్ట్రానికే. రివర్ బేసిన్ బయటికి నీరు సప్లై చేయటం అనేది ఉల్లంఘన అవుతుంది. ఆ పాయింట్ తీసుకొస్తున్నారు. అది ఉందా లేదా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిఫై చేయాలి. వాళ్ళు అసలు ఏం లేదని చెప్తున్నారు కదా, మా నీళ్లు మా చొక్క మీద తప్పించి ఇంకో చొక్క తీసుకోవట్లేదు అంటున్నారు. సరే, ఇద్దరు ఎవరి మాట వాళ్ళు చెప్పినప్పుడు న్యూట్రల్ గా ఎవరన్నా చెప్పాలి. అదే కదా కృష్ణా బోర్డు కరెక్ట్, వాళ్ళు చెప్పాలి. వాళ్ళని వద్దంటున్నారు కదా మీరు. వాళ్ళని వద్దంటలా, వాళ్ళకి అప్పచెప్పేయడానికి వ్యతిరేకంగా తెలంగాణ. అదే మరి ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు మీరు వాళ్ళు ఎవరి మాట వాళ్ళదే, మరి మూడో వాళ్ళైనా కేంద్రం వద్దు, ఎవరిని పాకిస్తాన్ వాళ్ళు అడుగుదామా ఇప్పుడు? కాదు 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 కాదు, కేంద్ర ప్రభుత్వం స్టెప్ ఇన్ అవ్వాలి, మధ్యవర్తిత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేస్తుంటేనే అర్రే మీకెవరు, మీరందరూ దొంగలు, మీరొద్దు కేఆర్ఎంబీకి ఇవ్వడానికి వీల్లేదని మళ్ళీ అక్కడ గొడవ చేస్తున్నారు. అంటే విభజన సందర్భంలో ఈ సమస్యలన్నీ పరిష్కరించి విభజన జరగాల, పరిష్కరించకుండానే జరిగిపోయింది. జరిగిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ విభజన వివాదాలు తీసుకొస్తున్నారు. నీళ్ళకి సంబంధించి దోచుకుంటున్నారని నేమో అక్కడ మాట్లాడతారు, ఇక్కడేమో నీళ్లు తేవట్లేదని ఇక్కడ మాట్లాడతారు. నేను అనే పాయింట్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, ఇద్దరు కూర్చుని కనీసం ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన నాయకులు కూర్చుని నిజంగా ఆంధ్ర ఎక్కువ ఎత్తుకుపోతుందా, తెలంగాణ ఎక్కువ నష్టపోతుందా అనేటువంటి చర్చించి చెప్పాల్సింది పోయి, ఇక్కడ పిసిసి చీఫ్ ఏమో నీళ్ళని అసలు చొక్క నీళ్లు తేవట్లేదు, రాయలసీమ అన్యాయం చేస్తున్నాడు మా అన్న అని చెప్తుంది. అక్కడ మీ వాళ్ళేమో అసెంబ్లీ వేదికగా తీసుకుని జగన్మోహన్ రెడ్డికి బిర్యానీ పెట్టి మరి నీళ్ళు ఇచ్చి పంపించాడు కేసీఆర్ అంటున్నారు. ఏది నమ్మాలి? లేదు, ఒక జాతీయ పార్టీ అయినా రెండు ప్రాంతాల్లో నాయకులు ఇదే కదండి రాష్ట్ర విభజనకు కూడా వచ్చింది. అదే కదా, ప్రాంతాల్లో నాయకులు ఈ విధంగా బిహేవ్ చేయడం వల్లనే రాష్ట్ర విభజన కూడా జరిగేటప్పుడు వచ్చిన ఆ ప్యాషన్స్ అన్ని. సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇది వచ్చింది గత 2 రోజుల్లోనే, కాబట్టి కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ ఖచ్చితంగా దీన్ని రిజాల్వ్ చేస్తుంది విదిన్ ద పార్టీ, ఇది ఈ ఇష్యూ లేకుండా. బట్ ఈ లోపు గవర్నమెంట్స్ పరంగా జరగాల్సినవి జరుగుతుంది. నేనేమే ఇప్పుడు తెలంగాణ వాడిగా మాట్లాడాలను, ఆంధ్ర వాడిగా నేను కాంగ్రెస్ వాడిగా కాంగ్రెస్ వాళ్ళు మన జాతీయ పార్టీ, ఎందుకు కొట్టుకోవాలి 2 రాష్ట్రాలు దీని గురించి? 811 టీఎంసీలు ఏంటి అగ్రిమెంటు, బచావత్ ట్రిబ్యునల్ లేదు. ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగిన సందర్భంలో దీన్ని తిరిగి కూర్చొని చర్చించుకుందాం చెప్పండి, అంతే. అదే విధానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీది. కానీ షార్ట్ టర్మ్ పొలిటికల్ గెయిన్స్ కోసం వాళ్ళు దోచుకెళ్ళిపోయారు, వీళ్ళు దోచుకెళ్ళిపోయారు అని ఇద్దరు మాట్లాడుకోవడం అనేది అది దేశానికి మంచిది కాదు, అది కాంగ్రెస్ పార్టీ విధానం. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, అసలు ఏం జరుగుతోంది? ఎవరు తప్పు చెప్తున్నారు, ఎవరు ఒప్పు చెప్తున్నారు? మీకు కాస్త ఈ జలాల గురించి ఐడియా ఉన్నట్టు. సాయి గారు నమస్కారం. బేసిక్గా మనం గ్రౌండ్లోకి వెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల డిజైన్లో కానీ నీటి కేటాయింపుల్లో కానీ కృష్ణానది పైన వస్తున్నటువంటి వాటర్లో దక్షిణ తెలంగాణకు రాయలసీమకు చాలా అన్యాయం జరిగింది, చారిత్రకంగా నష్టం జరిగింది, తప్పు చేశారు పాలకులు. దక్షిణ తెలంగాణ అయితే దక్షిణ తెలంగాణ ఫస్ట్ దక్షిణ తెలంగాణలో కృష్ణానది వస్తుంది, కర్ణాటక తర్వాత రాయలసీమలో 72 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత కృష్ణా డెల్టా నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. పాయింట్ ఏంటంటే, సముద్రం వెళ్ళిపోయే దగ్గర ఉన్న కృష్ణా డెల్టా వాళ్ళకేమో బాగానే వచ్చాయి నీళ్లు. ఇప్పుడు ఎంట్రీ పాయింట్లో ఉన్నటువంటి రాయలసీమకు కానీ దక్షిణ తెలంగాణ హిస్టారికల్గా అన్యాయం జరిగింది. ఏ 2 ప్రాంతాలకైతే అన్యాయంగా వాళ్ళు 2 ప్రాంతాలు మళ్ళీ కొట్టాడుతున్నారు.
న్యాయం ఇప్పటికీ జరగలేదు, వాళ్ళు కొట్లాడుకునే పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. ఇక్కడ బాధాకరమైనది ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటంటే సాయి గారు, అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ రోజు అసెంబ్లీని నేను దగ్గరుండి మొత్తం చూశాను, ఎప్పుడు అటు చూడను కానీ చూశాను. ఇద్దరు కలిసి అబద్ధాలు చక్కగా తెలంగాణ ప్రజలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణ చెప్తాను. స్టార్ట్ ఎక్కడైంది? ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు, తెలంగాణకి 290 టీఎంసీలు. నువ్వు ఒప్పుకున్నావు అంటే నువ్వు ఒప్పుకుని ఇద్దరు కొట్లాడారు. కొట్లాడి పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత శ్రీహరి గారు లేసి బచావత్ చెప్పినట్టు అవును బచావత్ చెప్పేశారు. ఎవరు మోసం చేశారు ఇక్కడ? పాయింట్ ఏంటంటే సాయి గారు, తాత్కాలికమని ఇద్దరు చీఫ్ సెక్రటరీలు రాశారు. ఏది? ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి, దీనికి సంబంధించి టెంపరీ అని ఇద్దరు సిఎస్ సంతకం పెట్టారు. వీళ్ళిద్దరికి అసలు అధికారమే లేదు. ఆ విభజన చట్టం ఎట్టబడితే అట్లా రాసిన వాళ్ళు తప్ప. ఎందుకంటే ఒక్కసారి ట్రిబ్యునల్స్ అవార్డు అయిన తర్వాత భారత సుప్రీంకోర్టుకు కూడా రైట్ లేదు దాన్ని మార్చే అధికారం. ఈ ఇద్దరు చీఫ్ సెక్రటరీలు ఎవరు? వీళ్ళిద్దరు చేసింది ఏంటంటే సాయి గారు, ఇప్పుడు నేను కూడా మీరు పేపర్ పెన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాజెక్టుల రూపాల్లో బచావత్ అలికేషన్ చేసింది. అంటే యూజిబిలిటీ అంటే ఏంటంటే వినియోగం ఆధారంగా చేసుకుని ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాజెక్టుల్లో 512 టీఎంసీలు, తెలంగాణ సరిహద్దులో 299 అలికేషన్స్ ఎవరు చేశారు? బచావత్ చేసింది. దాన్ని ఇద్దరు చీఫ్ సెక్రటరీలు పెన్సిల్ పెన్ వేసుకుని కూడేస్తే ఈ పక్క 299 500 వీళ్ళు కూడినోరు మ్యాథమెటిక్స్ చేసిన తప్ప వీళ్ళకేం రైట్ ఉంది? కాబట్టి వీళ్ళిద్దరు కుట్ర చేసినట్టు ఇద్దరు కొట్టాడుకుంటారు. అది తెలంగాణ ప్రజలకు ఇది మోసం చేయడం. ఇది ఫస్ట్ పాయింట్. రెండో అంశం, బచావత్ వన్స్ అవార్డు అయిన తర్వాత మార్చే అధికారం ఎవరికి ఉంది? భారత పార్లమెంట్ కూడా లేదు. భారత పార్లమెంట్ మరో కమిషన్ వేసింది, అదేంటి? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఇప్పుడు అది నడుస్తుంది. ఇప్పుడు సత్తా ఉన్న చేతనైతే రెండు ప్రభుత్వాలు ఎవరైనా సరే, ఇప్పుడు మేము రాయలసీమ వాసులుగా రాయలసీమ ప్రాజెక్టుకి నికర జలాలు కేటాయించలేదు కాబట్టి విభజన నేపథ్యంలో వచ్చిన ఈ అసలుబాటును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కున్న 512 టీఎంసీల్లో పోలవరం వస్తుంది కాబట్టి రాయలసీమకు గాలేరు నగరి, హంద్రీనివా వీటికి ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు చేయాలని మేము కోరుతున్నాం. మీరు కూడా కోరండి. ట్రిబ్యునల్ పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ తీర్మానాలు చేస్తే పరిష్కారం అవుతుందా? పైపించి ఈ రోజు అద్భుతమైన తీర్మానం చేశారు. కృష్ణా నదీ పరివాహం అంట 63% తెలంగాణ తోటి, 63% వాళ్ళు 50% అడిగారు కదా కేసీఆర్. మేము 63% అడుగుతాం, రేవంత్ వీళ్ళిద్దరికీ అధికారం లేదు. ఇంకొక మాట చెప్తాను, మనకు బ్రిటిష్ రూల్స్ ఇంకా ఏడ్చాయి భారతదేశంలో. ఒకసారి ఒక ప్రాజెక్ట్ కింద ఆయకట్టు కింద నీళ్లు కేటాయింపు చేసిన సాయి గారు 100 అయినా ఇంకో ట్రిబ్యునల్ దాన్ని సస్టైన్ చేయాలి తప్ప దాన్ని మార్చే అధికారం లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ సపరేట్ మారితే దేశం అంతా మార్చాలి. ట్రైబేరియన్ రైట్స్ ఏదైతే 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి కదా, దీన్ని తగ్గించే అధికారం లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు మాట్లాడుకొని ఉమ్మడి ప్రాజెక్టులు కట్టుకోవాల్సిందే తప్ప ఒక లిటిగేషన్ పిటిషన్ చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాలు వస్తాయి మాకు గడ తగ్గించండి మాకు పెంచండి అని. కాబట్టి ఎట్లాంటి మార్పులు చేసే అవకాశం లేదన్న తర్వాత దీన్ని ఇంకొకటి కోర్టులో 2 కేసులు ఉన్నాయి సాయి గారు. ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బ్రిజేష్ కుమార్ ఒక తప్పు చేశాడు. అదేంటంటే మిగులు జలాలను కూడా పనిచేశాడు ప్రాజెక్టు వారికి. ఎక్కడి నుంచి? కర్ణాటక, మహారాష్ట్ర నుంచి. ఇది చాలా అన్యాయం ఉమ్మడి రాష్ట్రానికి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలపైన చివరి రాష్ట్రంలో ఆయన మాకే పూర్తి అధికారాలు ఉండాలి, ఇది బచావత్ చెప్పింది, దీనివల్ల మేము నష్టపోతామని సుప్రీంకోర్టులో పిటిషన్ చేశారు. విడిపోయిన తర్వాత తెలంగాణ ఏముంటుంది? అసలు మాకు ఉమ్మడి రాష్ట్రంలో 810 చేసిన మాకు అన్యాయం చేసి దాన్ని మార్చమని వాళ్ళు అడిగారు. ఇదన్నీ ట్రిబ్యునల్ ముందు ఉంది. ట్రిబ్యునల్లో పరిష్కారం కావాల్సిన దాన్ని తెలంగాణ అసెంబ్లీలో పంచాయతీ పెట్టుకొని వీళ్ళకి సంబంధం లేని విషయాలంతా ఇష్టారాజ్యం ఇద్దరు తిప్పుకునే ప్రయత్నం చేయడం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? కృష్ణా యాజమాన్య బోర్డుకి అప్పగించాలని అవుదా? నువ్వు అప్పగించావు అంటే నువ్వు అప్పగించావు. అసలు తమాషా ఏంటంటే ఇద్దరి మధ్య గొడవ వస్తే ఆటోమేటిక్గా కేఆర్ఎండ్బి ఇన్వాల్వ్ అవుతుంది. మనకు విభజన చట్టంలో స్పష్టంగా అపెక్స్ కౌన్సిల్ని అపెక్స్ కమిటీని పొందించాడు. కేంద్ర మంత్రి ఉంటాడు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారు. ఇద్దరి మధ్య తగాదా వస్తే కేంద్రం ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలని బైఫర్కేషన్ యాక్ట్ లో ఉంది. ఇద్దరికి తగాదా వస్తే కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పీల్ చేస్తే జోక్యం చేసుకుంటారు. అది బైఫర్కేషన్ యాక్ట్ యొక్క రైట్. మీరు అభ్యంతరం చెప్పడానికి లేదు. పదే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తిలో దక్షిణ తెలంగాణకు సైతం నష్టం చేస్తూ ఈ మధ్య పదే వాడుతున్నాను. దక్షిణ తెలంగాణకు సైతం నష్టం చేస్తూ ఈ రోజు తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి చేశాడు కేసీఆర్ గారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాంలో నామ్స్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు సాయి గారు. 182 టీఎంసీలు మాత్రమే విద్యుత్ ఉత్పత్తికి వాడాలి. అది కూడా సముద్రంలో కలిసేటప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేయాలి. 854 అడుగులు చేయాలి. కుడి కాలువ ద్వారా చేయాలి. ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం? పోలీసులు పెట్టుకొని ఎడమ కాలు వాళ్ళు కొడితే మీకు తక్కువ మేము వీళ్ళు కొట్టారు. ఇద్దరు కట్టేసి నాగార్ సార్ కొట్టి ఇద్దరు కొట్టి సముద్రంలో లేటారు. ఆంధ్రాకి అన్యాయం జరిగింది, రాయలసీమకి అన్యాయం జరిగింది. ఇప్పుడు దక్షిణ తెలంగాణ కానీ రాయలసీమ ప్రాజెక్టులు శ్రీశైలం డ్యామ్ ఎగువ భాగాన్ని నీళ్లు వాడుకోవాలి సాయి గారు. ఇద్దరు లక్ష్యం ఏంటంటే మా లక్ష్యం దక్షిణ తెలంగాణ శ్రీశైలంలో మాక్సిమం నీటి నిల్వ ఉండాలి.
నీటి నిల్వ ఉండాల్సిన ప్రాజెక్టులో నీటి నిల్వ వద్దని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. ఏ తీర్మానానికి వెళ్ళారని తెలుసా? ఈరోజు 836 అడుగులు చాలంట. రాజశేఖర రెడ్డి గారు 854 అడుగులు చేసి తప్పు అంట. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు ఫలంగా పెడతారా? ఈరోజు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, SLBC కావచ్చు, వీటికి నీళ్ళు ఎట్ట వస్తాయి సాయి గారు? దక్షిణ తెలంగాణ మొత్తానికి శ్రీశైలం ఎగువ భాగాన్ని తీసుకోవాలి కదా. శ్రీశైలం డ్యామ్ లో మాక్సిమం నీళ్లు ఉంటేనే కదా దక్షిణ తెలంగాణ న్యాయం జరుగుతుంది. మరి దక్షిణ తెలంగాణకి అన్యాయం చేసే పద్ధతిలో 836 అడుగులు చాలని చెప్పి ఈరోజు తీర్మానం చేస్తారు. బహుశా రేవంత్ రెడ్డి గారికి ఇంకా చంద్రబాబు నాయుడు గారి శిక్షణకు పోయినట్లు. ఆయన తెచ్చింది 836. 854 అడుగుల ఎత్తులో నీళ్లు ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి జీవో తీసుకొస్తే దేవిని ఉమామేశ్వరరావు కృష్ణా డెల్టా కూర్చొని నువ్వు రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తే కృష్ణా నదిలో ప్రవహించేది నీళ్లు కాదు రక్తం అని చెప్పి ఆ రోజు దేవిని ఉమామేశ్వరరావు మాట్లాడాడు. తెలంగాణ పీజనార్దన్ రాజకీయం కోసం మాట్లాడాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 836 తీయమంటాడు. సమస్య ఏంటంటే సాయి గారు, ప్రజెంట్ అమల్లో ఉన్నది 836 అడుగులు. సాయి గారు, మా డిమాండ్ ఏంటి 800 పెంచమని. అసలు ఆయన 836 అడుగులు ఆల్రెడీ ఉంటే దానికి ఒక తీర్మానం చేస్తుంది తెలంగాణ అసెంబ్లీ. ఇంకా రెండో పాయింట్, ఈరోజు నాగార్జున సాగర్. సాయి గారు, నాగార్జున సాగర్ లో కుడి కాలువ ఆంధ్రప్రదేశ్కి, ఎడమ కాలువ తెలంగాణకి. ఇది కుడి కాలువ 172 TMCలు కృష్ణా డెల్టా గుంటూరు కెనాల్కి, ఈ లెఫ్ట్ బ్రాంచ్ హైదరాబాద్కి వాటికి ఉంది కదా సాయి గారు. దీంట్లో 2 కాలువలు మేమే మెయింటైన్ చేస్తూ ఉంటారు. 10 ఏళ్ళు మెయింటైన్ చేశారు సాయి గారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని మెయింటైన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుందా, పోలీసులను పంపించాడు. అప్పుడు గవర్నర్, ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్ వద్దు వెనక్కి బొమ్మన్నాడు. ఆయన వల్ల గాల ఢిల్లీలో వాళ్ళకున్న పలుకుబడి నెచ్చాడు వెనక్కి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, నేను ఆ రోజు పోవడం తప్పుపడుతున్నా, ఎలక్షన్ రోజు పోవడం కరెక్ట్. 10 ఏళ్ళ నుంచి 2 కాలువలు మెయింటైన్ చేస్తా, 5 రోజుల తర్వాత నీళ్ళు వదులుతారు కుడి కాలువకి. విద్యుత్ ఉత్పత్తి విస్తారాజ్యంగా ఉత్పత్తి చేసి వాళ్ళకి బాదు నేరుగా పులిచింతల నుంచి ప్రకాశం ఎత్తి సముద్రంలో వదిలేయబడాడు, విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం. ఇప్పుడు జగన్ గారు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. చివరకు CRP బలగాలు వచ్చాయి. 2 రాష్ట్రాలు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను సాయి గారు, ఇప్పుడు కృష్ణా యాజమాన్యం బోర్డు కేంద్ర ప్రభుత్వం, మీకేమండి అంత అభ్యంతరం? రూల్స్ ఏదో పాటిస్తారు, రూల్స్ పాటించే దానికోసం ఎందుకు మాకు వద్దు అంటున్నారు? అదే లాజిక్. వీళ్ళు ఎక్కడ రూల్స్ పాటించదలుచుకోవాలా, విద్యుత్ ఉత్పత్తిలో పాటించదలుచుకోవాలా, నీటి కేటాయింపులో పాటించదలుచుకోవాలా? ఇప్పుడు చివరికి ఒక మాట చెప్తారు, రాయలసీమలో జలదోపిడి. రాయలసీమలో కృష్ణా, తుంగభద్ర అన్నింటిలో కలిసి సాయి గారు 133.5 నికర జలాల కేటాయింపు రాయలసీమ ప్రాజెక్టు. నికర జలాల కేటాయింపు రాయలసీమలో నీటి సామర్థ్యం ప్రాజెక్టు కెపాసిటీ ఎంత తెలుసు సాయి గారు? 65 TMCలు. ఏడబోసుకోవాలి మేము దోపిడీ చేసి. అసలు మా కెపాసిటీ 133 TMCలు వాడుకునే రిజర్వాయర్లే రాయలసీమలో లేకపోతే 60 సగం TMCల కెపాసిటీ మాకుంటే ఎక్కడ పోయి బ్యాంకా డిపాజిట్ చేయడానికి? నీళ్ళు పెట్టుకోవడానికి స్కోపే లేదు. చివరిగా ఇదేంటి, బేసిన్ దాటి ఈ తగాదా పెట్టుకుంటే మీరు కాళేశ్వరం గడ పేచీ అవుతుంది. కాళేశ్వరం నీళ్లను హైదరాబాద్కి అలికేషన్ చేస్తున్నారా? గోదావరి నీళ్లను కృష్ణా బేసిన్లో హైదరాబాద్ నీళ్ళు అంటే తీసుకెళ్తారా? మేమంటే ఏం సమాధానం చెప్తారు? చెన్నై ఏ బేసిన్లో ఉంది? 15 TMCలు కృష్ణా నీళ్లు చెన్నైకి పంపించలేదా? ఏరే రాష్ట్రం కూడా 15 TMCలు తీసుకోవచ్చు. మీరు హైదరాబాద్ గోదావరి నీళ్ళు అలికేట్ చేసుకోవచ్చు బేసిన్ దాటి. రాయలసీమ వాళ్ళు 3 జిల్లాలు కృష్ణా బేసినే, కడప, కర్నూలు, అనంతపురం 3 కృష్ణా బేసినే. చిత్తూరు ఒకటే. చిత్తూరు కూడా ఇప్పుడు మార్చుకోవచ్చు. ఇంతవరకు చిత్తూరుకు ఒక చుక్క లేదు. మీకు తెలుసు, ఇది ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేసి ఒక చుక్క నీళ్ళు తీసుకున్నాం చిత్తూరు జిల్లాకి ప్రాజెక్టుల నుంచి. ఒక చుక్క తీసుకోకుండా బేసిన్ దాటేసినారంట. మీరు బేసిన్ మేము కూడా పేచీ పెడతాం. అప్పుడు కాళేశ్వరం పేచీ పెడతాం, బహుశా శ్రీపాద సాగర్ ఏదో అది కూడా పేచీ పెట్టాల్సి వస్తుంది. ఎట్ట తీసుకెళ్తారు హైదరాబాద్కి? కృష్ణా బేసిన్ లేదు హైదరాబాద్ ఉండే. తమిళనాడు నీళ్ళు తాగొచ్చు 15 TMC కృష్ణాదిలో, రాయలసీమ మాత్రం తాగితే అది కృష్ణా బేసిన్. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈ రోజు ఈ 2 పార్టీల మధ్య గొడవ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం దక్షిణ తెలంగాణ పనంగా పెట్టి చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు సహజ మిత్రులు. రాయలసీమకి అన్యాయానికి గురైన 2 ప్రాంతాలు. మనం ప్రజలకు కలుద్దాం. ఈ రాజకీయ పార్టీ దొంగాటాడుతుంది. ప్రజలుగా కలిసి మెడలు వంచి ఖచ్చితంగా శ్రీశైలం డ్యామ్ని అటు దక్షిణ తెలంగాణకు అటు రాయలసీమ ఉపయోగపడే విధంగా రీడిజైన్ చేసే పద్ధతిలో వ్యవహరిస్తేనే న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నాను. రైట్. వీరశంకర్ గారు ఏమంటారు? అసలు ఏం జరుగుతుంది ఇందులో? రాజకీయ వివాదమా లేకపోతే నిజంగా జలజగడమా ఇది? అందరికీ నమస్కారం. నేను తెలంగాణ అసెంబ్లీలో చూశాను, కావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని టిఆర్ఎస్ ప్రభుత్వం లేక కేసీఆర్ గారు ఎక్కువ కేటాయించారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి ఇచ్చిన ఈ జనవరిలో ఇచ్చిన మొత్తం ఈ సంవత్సరం కేటాయించిన 15 TMC వాటర్లో మనం అక్టోబర్ లో వాడుకున్న 5 TMCలు, జనవరిలో వాడుకోవాల్సిన 5 TMCలు,
అట్లాగే ఈ మార్చి నెలలో ఒక 5 టీఎంసీలు 15 టీఎంసీలు వాటర్ లో మనం ముందుగానే అక్టోబర్ తర్వాత నవంబర్లోనే ఈ గొడవ జరిగినట్లు ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు గేట్లు ఎత్తించడం, సాగర్ని సగం వాళ్ళు సగం వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మెయింటైన్ చేయడంలో వీళ్ళు హఠాత్తుగా వెళ్ళి ఎలక్షన్ ముందు రోజు, తెలంగాణ ఎలక్షన్ ముందు రోజు ఈ గేట్లు ఎత్తించే పరిస్థితి తీసుకొచ్చారు. గేట్లు ఎత్తిస్తారు, అది కూడా ఆ లెవెల్ కి తక్కువగా, వాటర్ లెవెల్ కి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవంగా అయితే మనకి ఇచ్చేది జనవరి 18వ తారీఖు లోపు 5 టీఎంసీలు వాటర్ ఇవ్వాలి అనేది అంతకుముందు కేఆర్ఎంబి దీని ప్రకారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ద్వారా మనం అప్లై చేసుకున్నాం. కానీ దాని తీర్మానానికి వ్యతిరేకంగా వీళ్ళు ముందుగా ఎందుకు వెళ్ళారు అనేది ఇది రాజకీయ ప్రయోజనాల కోసం అని చెప్పి మనం అనుకోవచ్చు. అట్లాగే ఆ రాజకీయ ప్రయోజనాలు కూడా ఆంధ్రప్రదేశ్ కి మనం వ్యతిరేకిస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ నిధులు తీసుకెళ్లకుండా మనం ఆపామనే విధంగా, దాంట్లో టీఆర్ఎస్ లబ్ధి పొందే విధంగా ఆ ఎలక్షన్ లో ఉపయోగపడుతుంది అని చెప్పి వాళ్ళు చేసినట్లుగా ఉంది. అదే దాంట్లోనే ఇప్పుడు వీళ్ళు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు కూడా చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాటర్ ఎక్కువ తీసుకెళ్తున్నారు, లేకపోతే మనకి మామూలుగా పంచిన, ఇందాక సార్ చెప్పినట్టు 66-34 నిష్పత్తిలో పంచినట్టున్నారు. అది నది పరివాహక ప్రాంతము, హైటు, వీటిని బేస్ చేసుకొని అప్పుడు ట్రిబ్యునల్ నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మాకు కూడా 50% కావాలంటాం అనేది అది ఆశ్చర్యకరం. అసలు ఎవరు అడిగే పరిస్థితికి రాదు. అది అట్లాంటిది ఈ టైంలో ఎందుకు వచ్చింది అనేది, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడటానికే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్ళాల్సిన నీళ్ళని మనం తీసుకొస్తున్నారని చెప్పి ప్రజలు అనుకునే విధంగా ఉంటుంది. దీనివల్ల ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అట్లాగే జగన్ కి ఫేవర్ చేస్తుందా? అదే అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు అనవసరమైన దీంట్లో మొదలు పెట్టుకున్నారనేది ఇందాక వారు అన్నట్లు చంద్రబాబు నాయుడు గారి శిక్షరిక వల్ల సలహాకాలే నిర్ణయాలు తీసుకోవటం ప్రయోజనం చేసి పెట్టాలి కదా రేవంత్ రెడ్డి గారు. జగన్ కి ఎందుకు చేస్తున్నారు? రెడ్డి ఆయన బాబు గారి చేద్దాం అనుకోపోయి దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రయోజనం చేకూర్చే అవకాశం అయితే ఉంది. రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి ఇద్దరి మధ్యన కుమ్మక్క రాజకీయం నడుస్తుందా? నాకు తెలిసి అట్లా సాయి గారు, ముందుగా మీకు ఛానల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరూ నమస్కారాలు. 2 నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల కోసం తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేటటువంటి ప్రక్రియ అని చెప్తా. ఎందుకంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఆ సెంటిమెంట్ టిఆర్ఎస్ పార్టీకి పోయింది. మామూలుగా అయితే టిఆర్ఎస్ గడిచిన ఎన్నికల్లో ఉప ఎన్నికలు కావచ్చు, 2014 కావచ్చు, 18 కావచ్చు, ఎంతైనా టిఆర్ఎస్ అనేది ఇక్కడ తెలంగాణలో ఒక సెంటిమెంట్ రగిల్చేటటువంటి ప్రక్రియ టిఆర్ఎస్ పార్టీ చేసింది. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మార్చడంతో దాన్ని ఏదో పూర్తి హక్కు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, అసలు తెలంగాణకు మేమే పేటెంట్ హక్కు ఇచ్చింది మేమే, అసలు మా వాళ్ళే అది వచ్చిందని అనేటటువంటిది ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడా వాళ్ళు ప్రచారం చేశారో ఆ సెంటిమెంట్ ను మరింత బలంగా రేకెత్తించేటటువంటి ప్రక్రియలో భాగంగా పాపం జగన్మోహన్ రెడ్డి గారిని పక్క రాష్ట్ర అసెంబ్లీలో ఏదైతే మా ప్రత్యర్థులు, అంటే మా రాజకీయ ప్రత్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హీరో అని చెప్పి నిజంగా ఒప్పుకున్నటువంటి ప్రక్రియ. అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రయోజనాలను చూసుకున్నప్పుడు అవతల వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఏం చెప్తారంటే, మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం దోచేసింది జగన్మోహన్ రెడ్డి గారు, చాలా గొప్పవాడు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాడు, తెలంగాణ ప్రయోజనాల్ని ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ విస్మరించింది వాళ్ళు చెప్పేటటువంటిది. సరే, దీంట్లో వాస్తవం ఉందా అనే దాంట్లో, ఎందుకంటే ఇది వాస్తవం ప్రజలకు కూడా తెలియదు. మాకేం తెలంగాణ ప్రాంతం మీద మాకేం ద్వేషం లేదు, ఏదో మేమేదో దాన్ని క్రెడిట్ కొట్టేసుకోవడం కోసం మేము ఏదో తీసేసుకున్నామనే దాని మీద చర్చను నేను తీసుకెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాను. అసలు ఈ వివాదం ఎక్కడ వచ్చింది, ఇప్పుడు ఎందుకు దీన్ని రైజ్ చేశారని అంటే, మొన్న నాగార్జున సాగర్ అంశం వచ్చిన తర్వాత రైజ్ అయినటువంటి అంశంలో భాగంగా ఇప్పుడు ఈ సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ తీసుకొని వచ్చారు తెలంగాణ ప్రభుత్వం. అసలు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద మాట్లాడేటటువంటి దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తను ఒక ముఖ్యమంత్రి అనేది పూర్తిగా మర్చిపోయి నిజంగా ఒక వీధి రౌడీలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసుకుందాం, ఇప్పుడు మా భూభాగంలోకి ఎట్లా అడుగు పెడతావు చూద్దాం, మొన్నంటే కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చావు, ఇప్పుడు నేనున్నా చూసుకుందాం,
అనే దగ్గర స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ ఇది. అంటే ఏంటిది? అసలు మేము ఆక్రమించడం ఏంటి? మేము మా ప్రాంతాలని మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మాకు సంబంధించినటువంటి 13 గేట్లు ఏదైతే ఉన్నాయో ఇన్నాళ్ళు మీ ఆధీనంలో ఉన్నదాన్ని మేము వెళ్ళి మా ఆధీనంలోకి తెచ్చుకున్నాం. దీన్ని ఆక్రమించడం ఎట్లయిద్ది? మాది మేము స్వాధీనం చేసుకోవడం అయింది కదా. ఇన్నాళ్ళు మా దాన్ని కూడా మీ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకొని మాకు నీళ్లు వదలాలన్నా మిమ్మల్ని అడుక్కోవాల్సినటువంటి స్థితికి ఇన్ని రోజులు తీసుకొని వెళ్ళి సార్. అంటే ఇన్నాళ్ళు ఎందుకు పెట్టారు? ఇన్నాళ్ళు ఎందుకు పెట్టారంటే అవన్నీ చేసిన విభజన చట్టమే, ఆ విభజన చట్టంలో సరిగ్గా లేకుండా చేసిన పాపమే మీది కదా. ఇప్పుడు దాంట్లో నేను డెప్త్కి వెళ్ళాలంటే అసలు ఈ రాష్ట్రాన్ని విడగొట్టకపోతే ఈ దరిద్రం ఉండేది కాదు కదా. అది కాదు కదా, 5 ఏళ్ల నుంచి ఉంది కదా. అదే సార్, ఆ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టి దాన్ని ఒక చట్టంలో పెట్టి ఇదిగో ఇది మీది, దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి లేకుండా ఇప్పుడు ఏదో తాత్కాలికంగా సర్దుబాట్లు అని రోజు ఈ పంచాయతీ ఎందుకు? సరే నేను ఒక నిమిషం మాట్లాడలేదు. ఈ అంశానికి సంబంధించిన దాంట్లో వచ్చింది సాయి గారు ఇందా పురుషోత్తం రెడ్డి అని. ఎందుకంటే దీంట్లో మా అందరికంటే ఆయనకి సబ్జెక్ట్ ఎక్కువ ఉంటది, ఆయనకి బాగా అవగాహన ఉంది కదా రాయలసీమ ప్రాజెక్టుల మీద. అసలు శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పుడు మేము దోచుకోవడానికి ఎట్లుంది? అసలు ఓన్లీ శ్రీశైలం నుంచే కదా మనకు నీళ్లు రావాలంటే ఆంధ్రప్రదేశ్ కి. శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్, తర్వాత పులిచెంతల, తర్వాత ప్రకాశం బ్యారెట్ సముద్రం, ఇంకా ఆప్షన్ లేదు కదా కృష్ణా వాటర్ కి సంబంధించి. శ్రీశైలంలో అంతకుముందు ఉన్నటువంటి పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది? ప్రాజెక్టు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ ఉంది. దాన్ని 880 అడుగులు వస్తే తప్ప పూర్తి స్థాయి సామర్థ్యాన్ని తీసుకెళ్ళడానికి కుదరదు. 880 అడుగులు ఎప్పుడు వస్తుంది? వరదలు వచ్చింది. సంవత్సరానికి వరదలు ఎన్నిసార్లు వస్తాయి? ఏకబిక్ వస్తే ఒకసారి 2 సార్లు వస్తే ఎక్కువ. అంటే 5 సంవత్సరాల్లో 5 ఏళ్ళు 10 సార్లు వచ్చినా కూడా ఎక్కువ వరదలు. మిగిలినంతా కరువే కదా. అసలు వరదలు వచ్చినప్పుడు విపరీతమైన వరదలు వస్తే తప్ప 880 అడుగులు గరిష్ట స్థాయికి శ్రీశైలం నీటి అనేది వెళ్ళదు. 885 అడుగులు నీటి మట్టం. దానికి 880 అడుగులు దాటితేనే పోతిరెడ్డిపాడు ద్వారా మీరు అన్నట్టుగా పూర్తి స్థాయిలో మనం తరలించుకోవడానికి 44,000 క్యూసెక్లు మీరు అన్నట్టుగా తరలించుకోవడానికి అవకాశం ఉండదు, తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 790 అడుగులు ఉన్నప్పుడే వాళ్ళు పాలమూరు, రంగారెడ్డి, దిండి మిగిలిన ఎత్తిపోతల పథకాలకి వాళ్ళు నీళ్లు తీసుకొని వెళ్తా ఉన్నారు. అదే విధంగా నీరు కిందకి ఎప్పుడు వదలాలి? నాగార్జున సాగర్కి ఎప్పుడు వదలాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేసుకొని వదలాలి. కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం లేనప్పుడు, ఇక్కడ మనకి వాటర్ ఉన్నప్పుడు, వర్షాలు వస్తున్నప్పుడు వాళ్ళు కాళేశ్వరానికి తీసుకెళ్ళడం కోసం అవసరం లేని టైంలో కూడా విద్యుత్ ఉత్పత్తి చేసి మనకు రావాల్సినటువంటి వాటాన్ని ఇన్నాళ్ళు ఎత్తుకెళ్ళింది ఇదే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం, అరే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, మన భారత జాతీయ కాంగ్రెస్ అని చెప్పి ఎవరికి గుర్తు రాలేదా? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం 44,000 క్యూసెక్లు ఉంచి అలానే అక్కడ కాలువల సామర్థ్యాన్ని విస్తరించాలి, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తలపిస్తే తెలంగాణ బీజేపీ ఏమో ఎట్టెట్ట అసలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర బీజేపీ ఏమో వెల్కమ్. సరే తెలంగాణ కాంగ్రెస్ ఏమో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్ర కాంగ్రెస్ అంటే మొన్నటిదాకా లేదు కాబట్టి ఇప్పుడు ఏదో మీడియాలో హడావిడిగా ఉంది కాబట్టి ఇప్పుడేం మాట్లాడతారో దానికి సమాధానం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటిది నాకు అర్థం కాల. ఎవరు దోచుకుంటున్నారు? అరే మాకు తాగటానికి నీళ్లు లేక రాయలసీమ అదేవిధంగా నెల్లూరు ఎన్ని తాగటానికి నీళ్లు అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో నీళ్ళే లేనప్పుడు ఇంకా మేము సాగునీరుకి ఎక్కడ దొరికింది? ఇందా చెప్పారు అసలు కెపాసిటీ ఎంత, అక్కడ ఉన్నటువంటి ఆ కాలువ ద్వారా ఎంత సామర్థ్యం, ఎంత తీసుకెళ్ళడానికి కాలువలో వెడల్పు చేయలేదు. ఎలా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది? దోచేసుకుంటున్నారని విపరీతంగా చెప్తున్నారు. అక్టోబర్లో సార్, మొన్న అక్టోబర్లో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ 30 టీఎంసీలు నీళ్లు వదలాలైతే వాళ్ళు 15 టీఎంసీలు ఆల్రెడీ ముందే వాడుకొని వదిలేశారు మనకు అవసరం లేనప్పుడు. ఏం చేయాలి? అన్ని సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇలా అడుగడుగున తెలంగాణ ప్రభుత్వం నిజంగా అంటారు కదా సార్ ఆంధ్ర పాలకులు దోచుకున్నారని ఏదైతే వీళ్ళు చేసే విష్ప్రచారం లేదు సార్. ఆంధ్ర పాలకులు దోచుకోవాలా, తెలంగాణకు సంబంధించినటువంటి పాలకులు, నాటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి తెలంగాణ నాయకులు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఈ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు మత్తుకున్నాడు సార్? కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాడు, దాదాపుగా కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి, పరిష్కరించమని తెలంగాణ సిఎస్ కి లేఖ రాశారు. ఏంటి సార్ మాకు ఇది అన్యాయం, మా నీళ్లు మాకు వదలమంటే అవసరం లేనప్పుడే వదిలేస్తారు, మా నీరు మీరు వాడుకుంటున్నారు, ఆ వాడుకొని ఆ టీఎంసీలు ఆల్రెడీ మీకు వదిలేసాక కిందకంటారు. అలా వదిలేసాను టీఎంసీలు అంటే మనకు అవసరానికి వాడుకోకుండా సముద్రంలోకి వదిలేస్తే అది ఆంధ్రప్రదేశ్ వాడుకునేటట్లయింది. ఇలా అడుగడుగున ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తూ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంట, టిఆర్ఎస్ అంట, తెలంగాణ బీజేపీ అంట, వీళ్ళందరూ ఒకటే స్టాండ్.
ఏది వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం. వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం 3 పార్టీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని ఒక వింత వాదన తీసుకుని వస్తున్నారు. మరి ఏం సార్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు ఏమయ్యారు సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ పోతిరెడ్డిపాడు కాలవల సామర్థ్యాన్ని పెంచుతూనో రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకున్నప్పుడు ఇదే తెలుగుదేశం నాయకులు కూడా ఎన్జిటికి వెళ్ళారు సార్. అంటే ఎంత దుర్మార్గం చూడండి. ఇదే రాయలసీమ, ఏదో చంద్రబాబు నాయుడు పుట్టింది రాయలసీమ, వాళ్ళు చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకుల చేత ఎన్జిటిలో వేసే కేసు నడుస్తా ఉంది. పర్యావరణ అనుమతులు ఇవన్నీ తీసుకోవాలి చేయండి అని చెప్పి. సో అడుగడుగున అక్కడ పాలకులేమో వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల కోసం 3 పార్టీలు ఏకబిక్కన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. మీ వల్ల జరిగిందంటే మీ వల్ల జరిగింది, బట్ తెలంగాణకి అన్యాయం జరుగుతుందని ఇంకా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏది విడిపోయి 10 ఏళ్ళు అయినా కూడా ఇంకా తెలంగాణకి జరిగిందని ప్రొజెక్ట్ చేస్తా ఉంటే, బట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ విధంగా చూడండి సార్, మనల్ని కట్టుకుంటారంటే మనకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చొరవ ముందు వేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తే దాన్ని కూడా అడ్డుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం వ్యవహరిస్తా ఉంటే, ఇప్పుడు అన్యాయం చేస్తుంది ఎవరు, అన్యాయం జరిగింది ఎవరు అనేది ప్రజలు కూడా క్లారిటీగా అర్థం అవుతుంది. ఒకటైతే చెప్తాను సాయి గారు, నిజంగా ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఒక విధంగా మంచి జరిగిందని చెప్పాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఎంత కాపాడుతున్నాడు, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడని మా ప్రత్యర్థి పార్టీ, మేము ఏదైతే ఆ పార్టీని వ్యతిరేకించి వచ్చామో ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తుగా వ్యవహరించేటటువంటి ఆ ముఖ్యమంత్రి పక్క రాష్ట్ర అసెంబ్లీలో స్లైడ్ లేసి మరి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది. అంటే కొంత కట్ చేసి చేశారులే, మొత్తం వింటే వాళ్ళ బండారం బయటపడిద్ది అని చెప్పి కొంత వాళ్ళకి అవసరమైన దాని వరకే కట్ చేసి వేశారు. అంతవరకైనా వాళ్ళని సంతోషంగా ఒప్పుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇప్పుడు మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటు ఒప్పుకునే పరిస్థితి లేవు కదా. ఇక్కడ షర్మిల గారి వ్యవహారం కూడా నేను తీసుకొని వస్తా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను షర్మిల గారిని అడుగుతున్నా, రాజన్న బిడ్డ కదా మీరు, రాజశేఖర్ రెడ్డి గారు ముద్దుల కూతురు కదా, రాజన్న బిడ్డనని ఒక అరగంట మీటింగ్ లో ఒక 60 సార్లు చెప్తారు కదా షర్మిలక్క గారు. మీరు మరి ఇప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు అన్యాయం చేశాడు, ఆంధ్రాకు దోచుకుపోయాడు, ఒక దోపిడీదారుడు అని చెప్పి మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడే అసెంబ్లీలో. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మొన్నేమో మీ తండ్రి చావుని, రాజశేఖర రెడ్డి గారు చావుని అవహేళనగా మాట్లాడిన ఇదే ముఖ్యమంత్రి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దోపిడీదారుడు, నీళ్ళన్నింటినీ ఆంధ్రాకి దోచిపెట్టే ప్రయత్నం చేశాడు, అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళు అడ్డుకున్నారని చెప్పి ఇదే మీ తండ్రి గారిని తెలంగాణ ప్రాంతానికి విలన్గా చూపిస్తున్నాడే ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మొన్నటిదాకా మీరు తెలంగాణ పాలేరు మట్టి, పాలేరు నీళ్లు, తెలంగాణలో తెలంగాణలో పెరిగా, తెలంగాణలో చదివే, తెలంగాణలోనే పెళ్లి చేసుకున్న కూతురు నాకు ఇక్కడే కొడుకులేడ పుట్టారు, నాది తెలంగాణ. మరి ఈ రోజు సమాధానం చెప్పాలి కదా, రేవంత్ రెడ్డి నువ్వు చేస్తున్న కరెక్ట్ కాదు. మొన్నటిదాకా ఇదే షర్మిల గారు సార్ తెలంగాణలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ టీపీ తరఫున ఆమె చేసినటువంటి ప్రచారం, నేను తెలంగాణ ప్రయోజనాలు కాపాడుతా, ఆంధ్రాకు ఒక చుక్క కూడా నీరుని ఇక్కడ తెలంగాణ నుంచి ఏదైతే అడిషనల్ గా వాళ్ళకి మేము ఇక్కడ నుంచి ఒక్క చుక్క కూడా వాళ్ళు దోచుకుంటే మేము ఊరుకో, ఎవడు దోచుకున్నాడని దోచుకుంటే నువ్వు ఊరుకోనంటానికి. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదంటే మేమంతా తెలంగాణకు మొత్తం దోచిపెట్టామంటే ఇక్కడికి వచ్చి ఈ ఉల్టా ఇటు వచ్చి ఇటు మాట అటు వచ్చి అటు మాట. సో ప్రజలను గమనించమని చెప్తున్నాను సార్, మేము ఉన్న వాస్తవాలు చెప్తున్నాం, మాది తప్ప మేము చెప్తున్న కరెక్ట్ అనేది పబ్లిక్ ని డిసైడ్ చేసుకోమంటాం. ఇది వాస్తవం లేదు, ఇది వాస్తవం కాదు అని అంటే ప్రజలు మమ్మల్ని ఇది వాస్తవం కాదని చెప్తారు కదా, ఇది వాస్తవం అయితే ప్రజలకు గ్రహిస్తారు. రైట్. శ్యామ్ ప్రసాద్ గారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇరు ప్రాంతాలకు సంబంధించినటువంటి నేతలతో కూర్చోబెట్టి పరిష్కరించడం బెటరా, లేకపోతే ఎవరి రాష్ట్ర ప్రయోజనాల కాళ్ళకంటూ విభజన సమయంలో ఎట్లయితే మాట్లాడుకున్నారో అలాగే ఉండటం బెటరా? అలా ఉండకూడదండి. ఫస్ట్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ నేను చెప్పాను కదా, ఇప్పుడే ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తుంది ఒక జాతీయ పార్టీగా, అది ఫస్ట్ స్టెప్. సెకండ్, ఇంకొక మార్గం కూడా, జస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆర్ రేవంత్ రెడ్డి జస్ట్ పికప్ ద ఫోన్, కీప్ యువర్ ఈగో అవుట్, టాక్ టు ద అదర్ గాయ్, మాట్లాడండి. ఎందుకు ఏంటి మీ ఈగోలు, అవసరం లేదు, సమస్యని సాల్వ్ చేయొచ్చు. మూడవది, కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి చేయాల్సింది. సో ఇక్కడ ఈ చర్చలోనే 3 పాయింట్లు మెయిన్గా వచ్చాయండి. ఇప్పుడు షర్మిల గారి గురించి అంటున్నారు, ఏమైందండి ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంది, ఏంటి వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం, అదేంటే మీ నాన్నగారు వాళ్ళ నాన్నగారు అవన్నీ కాదండి, ఆవిడ ఒక పార్టీ అధ్యక్షురాలు, పార్టీ తరఫున ఆ ప్రాంతం రిప్రజెంట్ చేస్తున్న రాష్ట్రం తరఫున మాట్లాడుతుంది. ఇటుపక్క రేవంత్ రెడ్డి గారిని వస్తే పదే మనకేదో అవకాశం దొరికింది కదా అని చంద్రబాబు తొత్తు. మీకెందుకండి, మీరందరూ ఒకటే పార్టీల్లో పుట్టి పెరిగారా, ఎవరు పార్టీలు మారలేదా, ఎవరు మీ పార్టీల్లో ఉన్న వాళ్ళంతా ఒకటే చోట ఉన్నారా, పార్టీలు మారలేదా,
ఏంటి చంద్రబాబు తొత్తు ఏంటి అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీ రాష్ట్రంలో అడ్డగోలుకి 23 సీట్లతో కూర్చున్న అతనికి తొత్తా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి? కాదని చెప్పమనండి ఏం సార్. మాట అండి నేను అది? అన్నా కాదని మీరు చెప్తున్నాను ఇచ్చిన కదా. స్టేట్మెంట్ ని రేవంత్ రెడ్డి చేత తప్పు సార్ అది. చెప్పించండి. తప్పు నేను సార్ అది. చంద్రబాబు నాయుడు తొత్తును కాదని చెప్పి రేవంత్ రెడ్డితో చెప్పించండి మీ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే. అసలు చెప్పాల్సిన అవసరం అసలు ఒక ముఖ్యమంత్రి అని హుందాతనంతో మాట్లాడుతున్నాడు. వ్యక్తిగతంగా వెళ్ళొద్దులేండి, వదిలేండి. ఒక ముఖ్యమంత్రి అని డెకరం మెయింటైన్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వదిలేండి, వదిలేండి. టాపిక్ డైవర్ట్ ఛానల్ టాపిక్ డైవర్ట్ దగ్గరికి వెళ్ళి వెంకటరెడ్డి గారు టాపిక్ వెంకటరెడ్డి గారు క్యారీ అని సార్, క్యారీ అని. అది వదిలిపెట్టండి. డెకోరం ఎవరిది ఎట్లా ఉంది ఎవరిది ఏంటి అనేది అది వేరే చర్చ చేద్దాం. ఇంకోటి వచ్చి అడ్డగోలు విభజన అని బలం ఆడతాం. ఎస్ కరెక్ట్, అడ్డగోలు విభజన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి చూసినప్పుడు కరెక్ట్. ఎవడండి విభజన వద్దు సమైక్యంగా ఉందామన్న పార్టీని ఒకళ్ళని చూపించినా? అందరూ సమైక్యం అన్నారు, కాకపోతే ఎవరు ఎవడన్నా కాదు సాయి గారు కాదు, మీ కాంగ్రెస్ పార్టీనే కదండి ఆంధ్ర నాయకులు అందరూ సమైక్యంగా ఉండమని అడిగింది. వాళ్ళు అనలేదండి, వాళ్ళు కూడా అనలేదు. అయ్యో, అందరూ వినండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఆంధ్ర సమైక్యంగా చెప్పనండి. ఇది ఒక మిస్కన్సెప్షన్ మనలో ఉండిపోయింది. మీరు గుర్తుంచుకోండి, కాంగ్రెస్ ఎస్ వాళ్ళు ఏం చేశారు, యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ తో అలయన్స్ లోకి వెళ్ళి 2004 ఎలక్షన్కి వెళ్ళింది. రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టారు. సో కాంగ్రెస్ పని అయిపోయింది. ఆంధ్ర నాయకులు ఇక్కడ వచ్చి నాటకాలు ఎన్నన్నా చెప్పొచ్చు, రానియము మేమని. ఆన్ పేపర్ ఇవన్నీ చేశారు, సరే తీసి. నెక్స్ట్ టీడీపీ 2008లో దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు. ఓ పెద్ద టీడీపీ కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని తీసుకొని వెళ్ళి మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి 2009లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళింది. సో టీడీపీ ఈజ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. ఇవన్నీ జరుగుతుంటే తెలంగాణ ఇక ఎలాగైనా అయిపోయింది, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అని ప్రజలకు చెప్పి దీన్ని ఎలా మంచి విభజన జరగాలి అని చేయకుండా ప్రజల్ని మభ్యపెడుతూ మేము రానియము, మేము చక్రం తిప్పుతాం, సిక్సర్లు కొడతాం, నాటకాలు చేస్తాం అని మొత్తం అయిపోయిన తర్వాత బయ్యన్ రోడ్ల మీదకి వచ్చి ఎగిరింది ఆంధ్ర నాయకులు. వీళ్ళు చేసిన నాటకాలు కాదు ఇవి, ఎవరికి తెలియదు. వీళ్ళంతా ఎగనెస్టా? ఈ ఆంధ్ర నాయకులకి ధైర్యం ఉందా? ముందుగానే రిజైన్ చేయలేదా కాంగ్రెస్ లో? సార్ ఒకటో, మీరు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి తొలగించచ్చు కదా, మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఆంధ్ర ప్రాంతానికి మీద మాట్లాడితే వెంకటరెడ్డి చెప్పనండి. నేను తెలంగాణ ప్రాంతం వాడిగా ఆంధ్ర ప్రాంతం వాడిగా మాట్లాడుతూ అంటే ఇక్కడ ఒకటి మంచి పాయింట్ అండి. మీరు అన్న దాంట్లో నో డౌట్ శ్యాంప్రసాద్ గారు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. కాకపోతే ఇక్కడ ఆడ మగ ఎవరో ఒక నాయకులు ఉండాలి. వచ్చిన సమస్య ఏంటంటే రెండు వైపులా మాట్లాడిన వాళ్ళు వీళ్ళే, కానీ ఈ ఇద్దరిని నడిపించింది కాంగ్రెస్ పార్టీనే. దరిద్రం ఏంటంటే ఆ రోజున ఇలాంటి తీర్మానం చేస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టించాల్సింది, కానీ ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాం. మీరు అన్నారు రిజైన్ ఎందుకు చేయలేదని, అందరు రిజైన్ చేశారు. ఆ రిజిగ్నేషన్ ఆపింది కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టిన రోజే చేస్తుండాలి కదా. అదే కదా చెప్పేది. మరి ఎందుకని వాళ్ళందరినీ సస్పెండ్ చేసి అవతల పడేసి చెయ్యాలి కదా మీరు. ఇంకొకటి 2004వ సంవత్సరంలో మీరు ఎజెండాలో పెడితే 2009వ సంవత్సరంలో పాస్పోర్ట్ వీసానా అని అడిగినటువంటి రాజశేఖర రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొచ్చారు. జై ఆంధ్ర జై తెలంగాణ అని 2004లో అన్న సోనియా గాంధీ జై ఆంధ్రప్రదేశ్ అని 2009లో అంది. అప్పుడేమో తెలుగుదేశం వాళ్ళు జై తెలంగాణ అన్నారు. అది వింత. ఆ రోజున ఏ యాక్షన్ లేదు. కాదు పాస్పోర్ట్ వీసాని ఎందుకు అన్నారంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకు ఒప్పుకున్నాం, ఈ సమస్యను సాల్వ్ చేయాలి స్మూత్ గా. ఆయన క్లియర్ గా సమైక్యంగా ఉండాలని అన్నారు. అది ఊరందరికీ తెలిసింది. ఆయన రాష్ట్ర విభజన వద్దని తేల్చి చెప్పారండి. లేదు ఈ టర్మ్ లో అన్నారండి. లేదండి, చాలా క్లియర్ గా చెప్పారు. తిరుపతి వేదికగా జరిగిన సభలో నేనే అక్కడ అటెండ్ అయినండి. ఆయన చాలా క్లియర్ గా ఎవరు సొత్తు అని చెప్పి విభజిస్తారో విభజించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఆ తర్వాత 6 నెలలు ఆయన బతికున్నారు. బతికున్న రోజునే అక్కడ ఏమీ లేదు. ఇంకొకటి తర్వాత ఆయన చనిపోయాకనే కథ నడిచింది.
చాలా క్లియర్ అండి. ఇంటర్వ్యూ చేశాను నేను ఆ రోజున రాజశేఖర రెడ్డి వెరీ క్లియర్ గా ఈ టర్మ్ లో కాకపోతే తెలంగాణ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ అవ్వగానే సెకండ్ ఫేజ్ ఆంధ్ర ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చింది నాకేనండి రాజశేఖర రెడ్డి. తెలుసండి, ఆ రోజు వాచ్ చూసుకొని మరి అన్నారు. లేదు, చాలా క్లియర్ గా చెప్పారనమాట. రాష్ట్ర విభజన అనేటువంటిది ముగిసిన అధ్యాయం అని కూడా చెప్పారనమాట. 5 గంటలకి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు వాచ్ చూసుకొని మరి ఈ వీసాలు పాస్పోర్ట్ల గురించి. అదే అనేది అంటే మరి అప్పుడైనా ఆయన ఆపేయాలి కదా. ఏమైనా వెట్ట ముఖ్యమంత్రి ఇట్ట రాష్ట్రం మేము విడతీద్దాం అనుకుంటామని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిని చేశారు కదా. చేశారు, ఆయనే ఒప్పించి చేస్తారండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒప్పించారు, ఆయన బతుకున్నంత వరకు ఒప్పించలేదు. దురదృష్టం. ఈవెన్ చిట్ట చివరి ఆయన మీరు చెప్పా ఒప్పించాల్సిన చిట్ట చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒప్పించలేకపోయారు కదా. ఆయన మిమ్మల్ని ఒప్పించడానికి వదిలేసే శాంతం తీర్మానం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం మరి ఇంకేమంటారు? ముఖ్యమంత్రిని చేశారు కదా సార్. ఒప్పుకుంటామండి. ఎలా చెయ్యాలో ఆ టైంలో చేయకుండా అంతా జరిగి ఇవాళ రోజున మళ్ళీ పాత గాయాలు ఎందుకు రేకెత్తించడం అంటా నేను. ఏదో చేసేసారు, అయిపోయింది, ఇప్పుడు చేద్దామంటున్నా. ఎట్లా? అది కాదండి, తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావనని ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేస్తానంటే ఎట్టా కుదురుతుంది? ఏదైనా కుదురుతుందండి. ఎట్ట కుదురుతుంది? మీరు అన్నారు ఇందాక జగన్మోహన్ రెడ్డి చిన్న సింపుల్ అది. జగన్మోహన్ రెడ్డి రేవంత్ కి ఫోన్ చేస్తాడండి. రేవంత్ మీరు నీళ్లు కొద్దిగా మా రూల్ ప్రకారం మాకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఇయ్యబ్బాయి అంటాడు. అంటే రేవంత్ ఏమంటాడు? అట్టగా నాకు హక్కు కదా అంటాడు. అంతేగాని అంటాడా? అది అనరండి. ఫోన్ చేస్తే మీ రాజకీయాలు ఈ ఇష్యూ వదిలిపెట్టి ఇది మనం వేరేగా సాల్వ్ చేసుకుందాం, మీ రాజకీయాలు వేరేగా ఆడుకోండి బ్రదర్ అంటే అయిపోయింది. అదేనేది అంటే అది మీరు ఆట ఆడుతున్నారు. అయితే వాటర్తో నేనని జరుగుతున్నా చెబుతున్నా, మేము ఆడుతున్నాం అని కాదు, జలంతో ఆట ఆడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆడతలేదా? అదే కదా మరి ఆడతలేదా? మరి జగన్మోహన్ నేను 5 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు అప్పచెప్పి ఊరుకున్నాడు, అప్పుడు బాగానే ఉన్నాడా? ఇప్పుడు అసెంబ్లీలో మీ సీఎం చెప్పిన దానికి దీనికి తేడా ఉంది. మీరేమంటున్నారు? 5 ఏళ్ల నుంచి నీళ్లు తీసుకెళ్లారు, 5 ఏళ్ల నుంచి నీళ్లు తీసుకెళ్లారు అని చెప్పారు రేవంత్. ఎందుకు కొట్లాడాలండి ఎవరైనా? మరి అదే కదా రేవంత్ చెప్తున్నది, 5 ఏళ్ల నుంచి నీళ్లు పట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. మీరేమో చివరి రోజు అంటున్నారు కాదు, 5 ఏళ్ల నుంచి పట్టుకుపోయాడని చెప్తున్నారు అక్కడ ఆయన. అది సమస్య. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, అసలు దీనికి పరిష్కారం ఉందా? మాట్లాడుకుంటే పరిష్కరించగలిగేటువంటి సిచ్యువేషన్ ఉంది దీనికి? ఈజీగా ఇది చాలా సులభం. ఎందుకు సులభం అంటున్నానంటే సమస్య ఉంటే కదా పరిష్కారం లేకపోవడానికి. సమస్య లేదు. సమస్య అంటే ఎక్కడొచ్చిందంటే ఈ బీఆర్ఎస్ ఈ రేవంత్ రెడ్డి గారిది ఇది ఒక రకమైన ఫౌల్ గేమ్. ఇప్పుడు యాక్చువల్గా కాళేశ్వరం ఇష్యూ పెద్దదైంది. నిజానికి గొంతుకు పట్టుకునేశారు, గొంతు పట్టుకున్నారు, గిలగిల కొట్టుకుంటున్నాడు కేసీఆర్. కరెక్ట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఘనకారం ఏంటంటే ఆయన వీధిలో వచ్చి రేపు నల్గొండలో ఉపన్యాసం చెప్పేట్టుగా చేసినాడు. ఈరోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడాల, ఈయన దమ్ముండే రమ్మన్నా ఆయన రాడు, ఖచ్చితంగా నల్గొండలో అన్నీ మాట్లాడేస్తాడు. ఎందుకు అంటున్నానంటే ఫౌల్ గేమ్ అని. ఈరోజు పోతిరెడ్డి బాడు ఎడల్పు ఎవరు చేశారు? రాజశేఖర రెడ్డి గారే కావచ్చు, ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ సవాల్ చేస్తుంది. ఎట్లా ఒప్పుకుంటారు ప్రజలండి? నా పాయింట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రతినిధి కొంచెం పద్ధతిగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు కాబట్టి మీరు ఆలోచించండి. రాజశేఖర రెడ్డి గారు చేసింది కాంగ్రెస్ లెక్కలోకి వెళ్తుందా, ఎవరు లెక్కలోకి వెళ్తుంది? ఇప్పుడు ఆయన కొడుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడు వెడల్పు చేసినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎంత తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నారంటే ఆ రోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాయన నరసింహారెడ్డి, ఆయన తెలంగాణ టీఆర్ఎస్ కాబట్టి నువ్వు బాధ్యత అంటాడు. ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిర్ణయిస్తాడు పోతిరెడ్డి పాడు వెడల్పు పెంచుతుంది, రాష్ట్ర స్థాయిలో నిర్ణయం జరిగేది. అందులో రాజశేఖర రెడ్డి కాదనే స్థితి ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి. అంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాయన నరసింహారెడ్డికి బాధ్యత ఉంది, కానీ రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ మాకేం బాధ్యత లేదు అంటే జనం మెచ్చుకుంటారండి మిమ్మల్ని. ఇది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి పాడు వెడల్పు పెంచడం కరెక్టే. ఇప్పుడు ఈరోజు వారి పెద్దలందరికీ తెలుసు, ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాజెక్టు పేర్లన్నీ ఇస్తే శంకుస్థాపన దానికి సృష్టికర్త ఎవరండి? వైఎస్ రాజశేఖర రెడ్డి కాదా? నిజంగా రాజశేఖర రెడ్డి గారికి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేయాలనే భావన ఉంటే ఆ ప్రాజెక్ట్ ఎందుకు టేకప్ చేశాడండి? కాబట్టి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే చాలా మంచి ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు చేశారు. కాబట్టి దాన్ని వారు దృష్టిలో పెట్టుకుని ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటి? చాలా సింపుల్ పరిష్కారం సాయి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరు రాజకీయ గొడవల్లో దీన్ని లాగుదాం అనుకుంటే రచ్చ జరుగుతుంది. ఇప్పుడు జగన్ జగన్దేం పోయింది, హ్యాపీగా ఉంటాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకేం వాళ్ళు రావట్లేదు, వాడు తిట్టుకుంటున్నారు, వీడేమో తిట్టుకోండి, తిట్టుకోవడం ఆయన పొగడతలుగా మారుతా ఉంది. సమస్య ఏంటంటే జగన్ గారు ఎందుకు జోక్యం చేస్తున్నారు? బాగా హ్యాపీగా ఉంటాడు. మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు ఇద్దరు కలిసి, జగన్ మీరు అమ్ముడు పోయినారు, మీ ఇద్దరు కలిసి అమ్ముడు పోయారు జగన్కి ఇద్దరు చెప్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో అందరూ కలిసి జగన్కి అమ్ముడు పోయి అమ్ముడు కొనే మొగోడే కదా, ఆయనదేం పోయింది, ఆయన ఎందుకు రియాక్ట్ అవుతాడు?
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జోలికి వస్తే రియాక్ట్ అవుతాడు. ఆయన పెంచి పెద్ద చేస్తున్నారు మీరు. మా బాధ ఏంటంటే అన్ని బాగా చేస్తున్నావు, రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులు జగన్ గారు బాగా లేదు, మేము కొట్లాడుతాం. ఇప్పుడు మేము ఏమనాలి మాకు అర్థం కాదు. ఇంకా నీటి ప్రాజెక్టులు కేటాయింపు పెంచాలి, రాజశేఖర రెడ్డి లాగా గాలేరు నగరి అన్ని పూర్తి చేయడానికి మేము కొట్లాడుకుంటా ఉంటే జగన్ అన్ని తీసుకెళ్ళిపోతున్నాడంటే మేము ఇప్పుడు మాకు అర్థం కావాలి, మేము రాయలసీమలో ఉన్నామా ఏడున్నామా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కాబట్టి నా పాయింట్ ఏంటంటే సింపుల్ గా రేవంత్ రెడ్డి గారు జగన్ గారు మాట్లాడుకుంటే ఆంధ్ర తెలంగాణ మధ్య నిమిషంలో పరిష్కారం అవుతుంది. కానీ మాకు నమ్మకం లేనిది ఎక్కడంటే కొట్లాట జగన్కి రేవంత్ రెడ్డికి కాదు, కొట్లాట కేసీఆర్కి రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరు పంచాయతీ జగన్ పరిష్కరించలేడు, వాళ్ళిద్దరు పంచాయతీ వాళ్ళే తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళిద్దరు పంచాయతీని దీంట్లో లింక్ పెట్టడం వల్ల సమస్య వస్తుంది. వాళ్ళిద్దరు పంచాయతీ నిజంగా జగన్ అయితే నిమిషంలో ఫోన్ కాల్తో సెటిల్ అయిపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారు జగన్ ఎంత గొడవలు పడినా అడ్జస్ట్మెంట్ వాతావరణం ఎందుకు పెద్దది ఎక్కడో ఒకసారి అడ్జస్ట్ చేయరు, ఎందుకంటే మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు రేవంత్ రెడ్డికి తెలంగాణకి ఆంధ్రాకి ఏ గొడవలు లేవండి. ఆయన ఒక ఫోన్ కాల్ చెప్తుంది, వాళ్ళ గొడవ కేసీఆర్ వర్సెస్ తెలంగాణ. ఇది నాకు తెలిసి బహుశా మార్చి వరకు అసెంబ్లీ కొనసాగుతుంది. ఎందుకు కొనసాగుతుందంటే వీళ్ళు కేసీఆర్ గొంతు పట్టుకునేయారు కాళేశ్వరంలో. ఆ గొంతు వినిపించుకోవడానికి దానికి సమాధానం చెప్తే కుదరదు, కానీ కరెక్ట్గా కేఆర్ఎన్బిని పట్టుకునేయారు. నా పాయింట్ ఏంటంటే కేఆర్ఎన్బి గొడవ ఇచ్చినట్టు సాయిగా నేను ట్విట్టర్లో మీకు కూడా పెట్టాను. బీఆర్ఎస్ వ్యవహార శైలి వల్లే ఈరోజు కేఆర్ఎన్బి ఇన్వాల్వ్ కావాల్సి వస్తూ ఉంది అని ఆన్ రికార్డ్ నేను నిరూపించగలను. కాంగ్రెస్ పార్టీ ఆ వైపు వెళ్లకుండా ఏ వైపు వెళ్ళిపోయింది కేఆర్ఎన్బి. ఎందుకంటే కేసీఆర్ గారు అనేక సార్లు దొల్లగా బిహేవ్ చేశాడు. ఇప్పుడు 2 కాలువలు మెయింటైన్ చేయడం తప్పే కదా, ఆంధ్ర తెలంగాణ కాలువల్ని. అదేవిధంగా శ్రీశైలంలో ఎట్టబడితే విద్యుత్ ఉత్పత్తి చేయడం తప్పు కదా. దీన్ని కేసీఆర్ గారు పదే తప్పు చేసి ఎఫెక్స్ కౌన్సిల్ మీద దొరికిపోయినాడు. జగన్ గారు ప్రతిసారి లెటర్లు రాసిన దొరికిపోయాడు. వాళ్ళు ఆదేశించారు మీరు వెంటనే ఇస్తారా సస్తారని. మీరు ఇవ్వకపోయినా ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా సాయి గారు, రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టులో కేసు ఉంది, అది కేంద్రాన్ని ఆదేశించమని, దాని ముందుకెళ్తే సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది టేక్ ఓవర్ చేసుకోమని. ఏమంటే కేఆర్ఎన్బి చెప్పినట్టు ఇద్దరు వినాలి. ఇప్పుడు ఏదో మసిపూసి మాయాడికాయ చేస్తున్నారు. కేఆర్ఎన్బి చుక్క నీరు వదలకపోయినా 2 రాష్ట్రాలు ఏమీ చేయలేవు. అదనంగా వాళ్ళు వచ్చిన వల్ల నష్టమేమి లేదు. కాబట్టి వీళ్ళు చేతిలో పోతుంది, ఇద్దరు ముఖ్యమంత్రుల చేతిలో వ్యవహారం పోతుంది. జగన్ గారికి ఏమంటే పోతే పోనీ వాళ్ళు ఉంటే మనకు వచ్చేది మనకు వస్తుందని కూర్చున్నాడు. కాబట్టి కేఆర్ఎన్బికి మీరు ఒప్పుకోకపోయినా, తెలంగాణ అసెంబ్లీ ఒప్పుకోకపోయినా రేపు సుప్రీంకోర్టు ఆదేశించినా అది జరుగుతుంది. ఇక్కడ ఎలక్షన్ ముందు కాబట్టి గమ్మునున్నారు మర్యాదగా. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాలు అంగీకరించండి. నష్టపోయిన దక్షిణ తెలంగాణ రాయలసీమ సహజ మిత్రులు వీళ్ళ మధ్య పేచీలు పెడితే అల్టిమేట్ గా నష్టపోయేది 2 ప్రాజెక్టులు. కానీ రాయలసీమకు ఒక అరుదైన అవకాశం తుంగభద్ర ఉంది. ఆ తుంగభద్రాన్ని కరెక్ట్ గా వాడుకుంటే మేము సబ్సైడ్ కాగలం ముఖ్యమంత్రి అనుకుంటే. నేను అదే ఒకసారి ముఖ్యమంత్రి గారిని చివరికి కలిశాను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. అన్న మీరు బాగున్నారు కదా కేసీఆర్తో, ఆ దుమ్మగూడెం టేల్ ఫండ్ పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి. దుమ్మగూడెం టేల్ ఫండ్ పథకం మరో పోలవరం లాంటిది, అది అద్భుతం. దాన్ని రద్దు చేశాడు కేసీఆర్, రావడం 500 కోట్లు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది వచ్చి ఈరోజు తగ్గదా లేదు. ఆ రోజు ముమ్మున్నారు, మీరు గమ్మును మౌనంగా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు జగన్ గారు అనేది అంటే వాళ్ళ మర్యాదకు వస్తే ఒక పద్ధతి ఆఫ్ ది రికార్డ్ అన్నాడు, రాకపోతే ఇంకో పద్ధతి మన తుంగభద్ర ఉంది అన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే ఆంధ్ర రాయలసీమకు ఒక ఆల్టర్నేటివ్ అని ఉంది, తెలంగాణకు లేదు కదా దక్షిణ తెలంగాణ. కాబట్టి మేము ఒక రాయలసీమ ఉద్యమకారుడుగా చివరిగా చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఎంత ధైర్యంగా ప్రవర్తించామంటే సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా ధర్నా చేశాడు. మీకు గుర్తుందా? ప్రతిపక్ష నాయకుడిగా కర్నూలు ప్రతిపక్ష నాయకుడిగా ధర్నాకి వ్యతిరేకంగా నేను కూడా ధర్నాలో పాల్గొన్నాను. జగన్ గారికి వ్యతిరేకంగా అదే దీక్షలో 3 రోజుల ముందు మేము ధర్నా దీక్షం. రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేకపోవచ్చు కానీ అక్రమ ప్రాజెక్టు అనొద్దండి, దక్షిణ తెలంగాణ రాయలసీమ కొట్లాడితే ఇద్దరు నష్టపోతాము, మీరు ధర్నా చేసినప్పుడు విజయవాడలో చేసుకోండి అని చెప్పినాం. జగన్ గారికి వ్యతిరేకంగా మేము ధర్నా చేసాం రాయలసీమలో. ఎందుకంటే దక్షిణ తెలంగాణ అన్యాయం గురైంది, రాయలసీమ అన్యాయం, ఇద్దరు కలిసి. ఎందుకంటే రాయలసీమ దక్షిణ తెలంగాణకి మధ్యలో కృష్ణానది ప్రవహిస్తుంది. ఇద్దరు పేర్చులు పెట్టుకుంటే ఇద్దరు బాగుపడరు. ఇది మా బాధ. కాబట్టి దక్షిణ తెలంగాణ రాయలసీమ విషయంలో ప్రజలు బాగుండాలి, మేము బాగుండాలని కోరుకుంటాం. ఇద్దరు ముఖ్యమంత్రుల సమస్య అయితే పరిష్కారం అవుతుంది. బీఆర్ఎస్ జగన్ రేవంత్ రెడ్డి సమస్య అయితే మాత్రం ఎన్నికల వరకు కొనసాగుతుంది, మనం తేల్చేవాళ్ళం అయితే కాదు. రైట్. వీరశంకర్ గారు, ఇక్కడ ఇలా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నప్పుడు దీనికి పరిష్కరించే దిశగా ఎవరు అడుగులు వేయాల్సి ఉంటుంది? పరిష్కరించే దిశగా అడుగులు వేసి ఎవరు వేసినా కేఆర్ఎంబి చెప్పినట్టు వినాల్సిందే. కానీ కాకపోతే మనకు అవసరమైన టైంలో ఇప్పుడు సాగర్ వాటర్ ని ఇంతకు ముందు మనకి నవంబర్ లో కనుక వచ్చినట్లయితే మిర్చి పంట మనకి పల్నాడు ప్రాంతంలో, పల్నాడు జిల్లాలో మిర్చి పంట పూర్తిగా ఎండిపోవడం జరిగింది. అట్లాగే నేటి పరిస్థితి డెల్టాలో, గుంటూరు డెల్టాలో మొక్కజొన్న, జొన్న ఈ పైర్లన్నీ పూర్తిగా వాటర్ లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఈ టైంలో ఇప్పుడు ఏదైతే నవంబర్ లో తుఫానుకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మనకు రావాల్సిన 15 టీఎంసీల్లో 5 టీఎంసీలు వాటర్ అప్పుడు 13 గేట్లు ఎత్తి మనకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ
అదే ప్రయత్నం ఇప్పుడు కేఆర్ఎంపీని ఒక లెటర్ ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు అడిగాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకు వచ్చి సార్ చెప్పినట్టు, ఇందాక కాంగ్రెస్ నాయకులు సార్ చెప్పినట్టు, మన సారి రేవంత్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే, అంటే వాళ్ళు ఒక అవకాశం ఇస్తున్నారు. ఎందుకంటే ఈ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ముందు ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలుస్తా ఉందో, మీరెందుకు మాతో కలవకూడదు అనే ఒక హింట్ ఇచ్చినట్లుగా ఇది అనిపిస్తా ఉంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఇష్యూ లేవదీసినట్టు అనిపిస్తా ఉంది. కానీ ఈ డెల్టా ప్రాంతానికి మాత్రం వాటర్ ఇప్పుడు ఈ టైంలో మాత్రం చాలా అవసరం. ఈ టైంలో కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న ఇష్యూ తీసుకొచ్చి ఆ వాటర్ కనుక గేట్లు ఎత్తేయించి వాటర్ తీసుకొచ్చి వచ్చిన తాగునీటికి ప్లస్ ఈ జొన్న, మొక్కజొన్న ఈ పైర్లకు డెల్టాలో దాదాపు 7 లక్షల ఎకరాల పైర్లు ఉన్నాయి. ఈ పైర్లకి ఉపయోగం ఉంటుంది. దీనివల్ల ఎన్నికల్లో లబ్ధి, ఎన్నికల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హవా అనేది మళ్ళీ ఎట్లాగే కొనసాగే అవకాశం అయితే ఉంటుంది. రైట్, ఫైనల్ గా వెంకటరెడ్డి గారు. ఒకటి సార్, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవడానికి ఆల్రెడీ దాంట్లో 66:34 అనేది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అధికారులు 2015లో సంతకం పెట్టారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ చర్చించుకోరంటే 66:34 కాకుండా వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, మాకు మా భూభాగంలో 66 ఉండాలని రివర్స్ లో అడుగుతున్నారు వాళ్ళు. తెలంగాణ ఇప్పుడు నేను అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడేది అదే, 50-50 అంటారేంది, ఎవరికి కావాలి 50-50 అంటున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు యాడ్ చర్చ జరిగింది, ఏం చేయాలి వెళ్ళి, వద్దండి మీకు 50-50 ఇస్తామని చెప్పి మనకు వచ్చిన దాన్ని వాటాన్ని వాళ్ళకి వెనక్కి ఇస్తే అప్పుడు సాటిస్ఫై అవుతారంటే అసలు చర్చ జరిగేది ఉండదు, ఇంకోటి ఉండదు. సో ఆల్రెడీ దీనికి సంబంధించి బోర్డు ఉంది, దాని ప్రకారం నిర్ణయాల ప్రకారం ఎవరి వాటా వాళ్ళని డిసైడ్ చేసి ఉన్నారు. ఆ వాటా ప్రకారమే కేటాయింపులు నడుస్తున్నాయి. దాని ప్రకారం ఉంది. కొత్తగా చర్చించుకునేది ఎక్కడొస్తుంది, ఏ అంశం పెండింగ్ లో వస్తుందంటే మనకు రావాల్సిన, ఇప్పుడు వాళ్ళు శ్రీశైలం దగ్గర అవసరం లేనప్పుడు కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసుకొని కిందకు అనవసరంగా నీరు వదిలే దగ్గర, అప్పుడు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అధికారులు ఇక్కడ సిఎస్ అక్కడ సిఎస్ కి రాస్తాడు, ఇది కాదని పోయింది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాశాం, వాళ్ళు అయినా కూడా అలానే వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాం. సో ఇదన్నీ నడుస్తూ ఉంటది. ఇప్పుడు ఇది ఎక్కడ తేలిందంటే దీనికి ఒక స్పష్టమైనటువంటి ఇది పెట్టి కంట్రోల్, మీరు అన్నట్టుగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేకుండా ఆల్రెడీ ఆ బోర్డు కంట్రోల్లోకి తీసుకుంది. దానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవట్లా. ఆ బోర్డు గురించి తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైనా వినాల్సిందే కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య నడుస్తుంది సార్ పంచాయతీ. ఇద్దరిలో ఒకళ్ళు ఎడ్డిమంతే దెడ్డం అంటున్నారు, కాదు మాకు ఇదే కావాలంటున్నారు. ఒకళ్ళేమో కాదండి మా వాటా ప్రకారం మేము ఇవ్వాలని అంటున్నారు ఒకళ్ళు. అన్నప్పుడు ఈ ఇద్దరి మధ్య ఎక్కడ సెటిల్ అయింది? ఇద్దరం ఇప్పుడు అవతల వాళ్ళు లేదు సార్ రూల్స్ ప్రకారం మీరే తీసుకోండి అంటే వర్కౌట్ అయింది. లేదు రూల్స్ కు విరుద్ధంగా మేము వెళ్తామనంటే వర్కౌట్ కాదు కదా అవతల. దాన్ని అది కూర్చొని పరిష్కరించుకునేటట్టు అన్ని దాటిపోయినాయి. ఎప్పుడో కూర్చోటాలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నటువంటి అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మేమే మాట్లాడి అవన్నీ అయిపోయి అవి దాటిపోయి దాంట్లో కొంత ఏదైతే విభజన చట్టాల్లో విభజనకు సంబంధించిన ఆస్తుల పంచాయతీ కొంత తేలింది. ఈ నీటి పంచాయతీ తేలేదు కాదు. కావేరీ జలాలు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి సార్ తమిళనాడు కర్ణాటకకు సంబంధించి. సో అసలు రాష్ట్ర విభజన అప్పుడే చెప్పాం కదా ఈ నీటి పంచాయతీ ఖచ్చితంగా ఉంటది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని. సో అదే జరుగుతుంది ఇప్పుడు. అక్కడ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. సో అల్టిమేట్ గా కొంత నష్టపోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే. దానికి పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం, దాన్ని కూర్చొని సెటిల్ చేయాల్సిన వాళ్ళు, ఆస్తుల పంచాయతీ కావచ్చు లేదంటే మీరు అన్నట్టు ఈ నీటి వాటాలకు సంబంధించిగా చేయాల్సింది వాళ్ళు. సో విభజన చట్టంలోనే ఉంది కదా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అది పంచాయతీ తేలకపోతే కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి. సో అది అల్టిమేట్ గా కేంద్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం సాయి గారు. రైట్, ఇక్కడే శ్యామ్ గారు ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణకి సంబంధించినంత వరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్ర నాయకుల్ని తెలంగాణ నాయకుల్ని కూర్చుని ఏదన్నా ఎమికబుల్ సొల్యూషన్ తీసుకొస్తే బాగుంటుంది అన్నటువంటి చర్చ ఏదన్నా అవసరం ఉంటుందా సిడబ్ల్యూసీలో కానీ లేకపోతే పార్టీలో కానీ లేదంటారా? ఖచ్చితంగా అండి, జాతీయ పార్టీగా అది మా బాధ్యత. రెండు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ప్రాంతాల బయాస్డ్గా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి, ఈ ఫోర్సెస్ ఉంటాయి, వాటిని హ్యాండిల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా చేస్తుంది. అంటే కర్ణాటకలో మీ గవర్నమెంటే ఉంది, తమిళనాడులో మీ మిత్రపక్షమే ఉంది. బట్ ఎన్ని శతాబ్దాల సమస్య అది, ఎన్ని దశాబ్దాల సమస్య కాదండి. కరెక్టే, సమస్య జటిలమైంది అయినప్పుడు ఉంటది.
ప్రజల మధ్య భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఇట్లా పోలీసులను పంపించుకోవడం, చిన్న రాజకీయ ప్రయోజనాల కోసం పెద్ద ఇష్యూని, రాష్ట్రాల మధ్య ఇష్యూని తీసుకొచ్చి పెట్టడము, వీటిని కాంగ్రెస్ పార్టీ ఎంటర్టైన్ చేయదు, ఎంకరేజ్ చేయదు. అక్కడ కూడా జరిగింది కదా, కర్ణాటకలో అయితే కాల్పులు కూడా జరిగినాయి, కర్ణాటక తమిళనాడు. కరెక్ట్. అందుకే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేను అన్ని అనేది కాంగ్రెస్ పార్టీ ఎందుకని ఇప్పుడు ఒక సమస్యకి మీరు చూడండి, నార్త్ ఇండియాలో ఏ రాష్ట్రాల మధ్యన జలజగడాలతో కొట్టుకున్న చరిత్ర, లేకపోతే ఒకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు 2 రాష్ట్రాలు, లేకపోతే బీజేపీ వాళ్ళు అక్కడ ఎక్కువ స్టేట్స్లో ఉన్నారు. 2 స్టేట్స్లో 2 రకాలైన స్టేట్మెంట్లు ఇస్తూ కూడా పడట్లేదు నార్త్ ఇండియాలో. ఓన్లీ దక్షిణాదిలో మాత్రమే నడుస్తున్నది. ఈ అస్సాం ఈశాన్యం వేరు, అది అందులో కాంగ్రెస్ కాదు. అక్కడ మళ్ళీ అక్కడ వర్గ విభేదాలు, వాటర్ గురించి జగడాలు కాదు. అది వాటర్ గొడవలు వస్తున్నది కేవలం దక్షిణాదిలో, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పవర్ లో ఉన్నప్పుడు లేదా కాంగ్రెస్ పార్టీ పవర్ దిగినప్పుడు క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పుడు తమిళనాడులో మీ మిత్రపక్షమే, కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు, మధ్యలో ఉంది 5 సంవత్సరాలే బీజేపీ. ఇప్పుడు ఆంధ్రాలో, తెలంగాణలో అక్కడ మీరే పవర్ లో ఉన్నారు. అసలు ఇంతకుముందు ఉన్నది 2 చోట్ల మీరే పవర్ లో. పోనీ విడదీసే రోజునన్నా కరెక్ట్గా ఉండాలి, ఇప్పుడన్నా ఒక సెమికబుల్ సొల్యూషన్ రావాలి కదా. ఇప్పుడు మళ్ళీ శాశ్వతంగా కర్ణాటక, తమిళనాడు లాగా ఆంధ్ర, తెలంగాణని తీసుకురావడం అనేది కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ కాదనే కదా చెప్తున్నాము. కాదు సాయి గారు, దేశంలో ఉన్న అన్ని కొట్లాట్లకి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. నేను ఎత్తట్లేదు, 60 సంవత్సరాలు ఇప్పుడు 60 సంవత్సరాలు పరిపాలించారు కదా, మరి వాళ్ళు ఎస్కేప్ కాలేము. అదే సమస్య వచ్చింది, అది ఎస్కేప్ కాలేము. మేము వెనక్కి వెళ్ళట్లేదు ఆ బాధ్యత నుంచి. ఓకే, కాకపోతే ఇంత పెద్ద కంట్రీ, ఇన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి. చట్టబద్ధంగా వాటిని ఎదుర్కొంటూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచకుండా ముందుకు పోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు అట్లా జరిగిందా? అలా లేదు, ఇప్పుడే కదా జరిగింది. కాంగ్రెస్ పార్టీ దిగుతుంది ఇప్పుడు యాక్షన్ లోకి. ఇదే కదా సార్ మొక్కే అయిపోయింది అన్యాయంగా. తప్పదు, రాష్ట్రం ఎందుకు మొక్కలైపోయింది సార్? దీని మూలంగానే కదా. ఇప్పుడు సాయి గారు, ఇప్పుడు నేను 50 ఏళ్లలో పరిష్కరించకపోబట్టి రాష్ట్రమే మొక్కయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో మొక్క చేసుకోవడానికి మాట్లాడుకుంటున్నాం మనం. ఇప్పుడు నేను ఆ ప్రాంతం పక్క, ఈ ప్రాంతం పక్క మాట్లాడట్లేదు. మీలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు 5గురే ఉంటున్నారు, 95 మంది విడదీయడానికే ఉంటున్నారు రెచ్చగొట్టి. అది మాలాంటి వాళ్ళ సంఖ్య కాంగ్రెస్ పార్టీలోను రాజకీయాల్లోనూ పెంచడానికే మేము పోరాటం చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో మళ్ళీ మీరు కాంగ్రెస్ లో పోరాడాల్సి వస్తుంది మీలాంటి వాళ్ళ కోసం. పోరాడతామండి. రాహుల్ గాంధీ ఇంకేంది సార్, సమస్యకి పరిష్కారానికి బదులు పోరాడుతూనే ఉంటే జీవితకాలం మనం స్వతంత్రం కోసం పోరాడినట్టే ఉంటది. కావాలంటే ఒకసారి శ్యామ్ గారు చెప్పేది ఏంటంటే, కర్ణాటకలో మేమే ఉన్నాం, తెలంగాణలో మేమే ఉన్నాం, ఆంధ్రాలో మా మిత్రపక్షంగానే మేమే ఉంటే ఈ సమస్యకు పరిష్కారం సానుకూలంగా. అక్కడ తమిళనాడులో మిత్రపక్షమే కానీ కొట్టుకుంటున్నారు రోజు. సమస్య అదే కదా. జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారా శ్యామ్ గారు? మీరు మిత్రపక్షంగా కోరుకుంటే ఆయన ఎందుకు తిడతారు? దాని మీద నేనేం కామెంట్ చేయలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, శ్యాంప్రసాద్ గారు, వీరశంకర్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు. ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్యన వివాదాలు మరొకసారి సృష్టించడానికి రంగం సిద్ధమైంది. అది జగడాలు. రాష్ట్ర విభజనే చేసిన మళ్ళీ కొత్త విభేదాలు సృష్టించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం ప్రజలకి ఫలితం ఇస్తుందా, మంచి చేస్తుందా, చెడు చేస్తుందా, ఏం జరుగుతుందో చూద్దాం.